ఓకే, బుకర్ ప్రైజు, అందులో సబ్ ప్రైజెస్, యానివర్సరీ ప్రైజెస్. అయితే దీనితో పాటుగా మనకి చాలా కీలకమైనటువంటిది ఇంకొకటి ఉంది బుకర్ ప్రైజ్లో. అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు చెప్తున్నాను దాన్ని. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఇప్పుడే బుకర్ ప్రైజ్ అయింది, ఇది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ వేరు, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వేరు. ఇచ్చేది ఒకరే, ఇంగ్లాండ్లోనే ఇచ్చేది అక్కడే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్. ఇవి రెండు వేరు. ఇందాక చెప్పిన 4 అందులోనే ప్రత్యేకం, ఇది వేరే అవార్డు. ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది అంతర్జాతీయ బుకర్ బహుమతి 2023 ఎవరికి ఇచ్చారంటే ఏదో అనేస్తానేమోనని, ఏదో ఒకటి, జార్జీ గోస్పాడినో. ఏదో మనలాగా అప్పమ్మో పాపమ్మో ఎట్టుకోవచ్చు కదా పేర్లు, అవే కష్టం అండి గుర్తుపెట్టుకోవడం, తెలుసా? వీటికంటే ఇదే ఈజీ. నోరు తిరగని పేరు ఏదుంటే అది పెట్టడమే ఆప్షన్లో. జార్జీ గోస్పాడినో బిలాంగ్స్ టు బల్గేరియా దేశానికి చెందినటువంటి వారు. అయితే దీని స్పెషల్ ఏమిటి అంటే బుకర్ ప్రైజ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ తెలిస్తే మీరు కన్ఫ్యూజ్ పూర్తిగా పోతుంది. బుకర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? ఇంగ్లీష్ పుస్తకాలు రాసిన ప్రపంచంలో ఏ రచయిత అయినా కాకపోతే ఆ బుక్ని యూకేలో పబ్లిష్ చేయాలి. ఇది ప్రపంచంలో ఏ భాషలో వచ్చిన పుస్తకమైనా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడాలి. ట్రాన్స్లేటెడ్ బుక్స్ అండి, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడి బ్రిటన్లో పబ్లిష్ చేయబడాలి. అక్కడే చేయాలి పబ్లిషింగ్ కూడా. యూకేలో పబ్లిష్ చేయబడిన ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ బుక్ అయినా ఎలిజిబులే. ఈ జార్జీ గోస్పాడినో రాసిన పుస్తకం పేరు ఏమిటంటే టైమ్ షెల్టర్. వాట్ ఈస్ ద బుక్ నేమ్? టైమ్ షెల్టర్. ఇక్కడ పుస్తకాలు రచయితలు అనే టాపిక్ కూడా కవర్ అయిపోతుంటుంది ఇందులోనే. చూడండి, టైమ్ షెల్టర్ అనేటువంటి ఒక పుస్తకం చాలా కీలకం. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. జార్జీ గోస్పాడినో టైమ్ షెల్టర్. అయితే ఇక్కడ దీనికి 50,000 పౌండ్లు నగదు బహుమతి ఇస్తారు. ఈ 50,000 పౌండ్ల నగదు బహుమతిని ఒరిజినల్ ఆథర్గా రాసినటువంటి ఒరిజినల్ ఆథర్కి 50%, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఆథర్కి 50% ఇస్తారు. కానీ పేరు అనౌన్స్మెంటు ఒరిజినల్ ఆథర్ పేరే ఉంటుంది, ట్రాన్స్లేటెడ్ ఆథర్ పేరు ఉండదు. జార్జీ గోస్పాడినో టైమ్ షెల్టరు అసలు రచయిత. దీన్ని ఇంగ్లీష్లోకి అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి రాయడం జరిగింది, ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంగ్లీష్లోకి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 2005లో ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్కి లేదా ట్రాన్స్లేటెడ్ బుక్స్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అవార్డుని ఇప్పటి వరకు భారతీయులు ఎవరైనా పొందారా అంటే ఒకే ఒక్కరున్నారు. ఆ ఒక్కరు గీతాంజలి శ్రీ. 2022 లాస్ట్ ఇయరే 2022లో భారతదేశానికి చెందిన గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి పొందారు. పుస్తకం పేరు టాంబ్ ఆఫ్ శాండ్. ఆమె హిందీలో రాశారండి పుస్తకాన్ని, రెట్ సమాధి అని. ఆ హిందీ పుస్తకాన్ని టాంబ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో డెయిసీ రాక్వెల్ అని ఒక అమెరికన్ ఆథర్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు టాంబ్ ఆఫ్ శాండ్ అనే పేరుతో. ఒక హిందీ పుస్తకము బుకర్ ప్రైజ్ పొందడం ఇదే ఫస్ట్ టైం. ఒక భారతీయ రచయిత ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పొందడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కిను చాలా ఇంపార్టెంట్. అలాగే ఇందాక చెప్పిన బుకర్ ప్రైజ్ 2022లో శ్రీలంకన్ ఆథర్కి వచ్చిందండి, షాహన్ కరుణ తిలక. వాట్స్ ద నేమ్? ఆ షాహన్ కరుణ తిలక శ్రీలంకకి చెందినటువంటి వారు 7 మూన్స్ ఆఫ్ మాలి అల్మెదా అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన ఈ సంవత్సరం గ్రహీత అయిన పాల్ లించ్కి బహూకరించడం జరిగింది అవార్డు. మనకి మిస్ యూనివర్స్లు మిస్ వరల్డ్ ఉంటాయి కదా, అవి ఎలా జరుగుతాయి? విజేతకి కిరీటాన్ని ఎవరు తొడుగుతారు? గత గ్రహీత
ఇస్తారండి. ఎప్పుడైనా మిస్ యూనివర్స్ పోటీలు చూసారా? చూడలేదా? మిస్ వరల్డ్ గ్రహీత ఎవరైతే విన్ అయ్యారో ఆ విన్ అయిన ఆమె ఎలా ఫీల్ అవుతుంది? ఏడవడం కంటే ముందు ఈ 2 చేతులు నోటి మీదకి వెళ్ళిపోయా అంటది. నిజమండి, చూడండి ఒకసారి. రైట్, రాయండి. నోట్స్ రెండో వైపు నుంచి స్టార్ట్ చేయండి. రెండో వైపు ఏమైనా రాస్తుందా? ఇది వేరే టాపిక్ కదమ్మా, అది వేరే టాపిక్ ఇందాక చెప్పింది. లేదా మధ్యలోంచి రాయండి, వేరే వైపు నుంచి రాయకపోతే. అవార్డ్స్ అండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ బుకర్ ప్రైజ్ 2023. బుకర్ ప్రైజ్ 2023. ఫస్ట్ పాయింట్, అనౌన్స్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఆన్, ప్రకటించిన మరియు ప్రదానం చేసిన తేదీ. ప్రకటించిన మరియు ప్రదానం చేసిన తేదీ. అనౌన్స్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఆన్ 26 నవంబర్ 2023. ఒకటి గుర్తుపెట్టుకోండి, బుకర్ ప్రైజ్ నవంబర్లో, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ మేలో అండి, మే మంత్. ఓకే, నవంబర్ 26, 2023. అనౌన్స్డ్ అట్, ప్రకటించిన చోటు. అనౌన్స్డ్ అట్, ప్రకటించిన చోటు. ఓల్డ్ బిల్లింగ్స్ గేట్. ఓల్డ్ బిల్లింగ్స్ గేట్. ఓల్డ్ బిల్డింగ్స్ కాదు, బిల్లింగ్స్ గేట్, లండన్. లండన్లోని ఓల్డ్ బిల్లింగ్స్ గేట్. ఓల్డ్ బిల్లింగ్స్ గేట్. నెక్స్ట్ వన్, గ్రహీత, రిసిపియంట్. గ్రహీత పాల్ లించ్. గ్రహీత పాల్ లించ్. పాల్ లించ్, PAULLYNCH, పాల్ లించ్. పాల్ లించ్. హీ బిలాంగ్స్ టు ఐర్లాండ్. పాల్ లించ్ ఐర్లాండ్కు చెందినవారు. పాల్ లించ్ ఐర్లాండ్కు చెందినవారు. నెక్స్ట్, ఈయన రాసిన ప్రాఫెట్ సాంగ్ అనే పుస్తకానికి అవార్డు పొందారు. ఈయన రాసిన ప్రాఫెట్ సాంగ్ అనే పుస్తకానికి ఈ అవార్డు పొందారు. హీ అవార్డెడ్ ఫర్ హిస్ బుక్ ప్రాఫెట్ సాంగ్. సాంగే. హీ అవార్డెడ్ ఫర్ హిస్ బుక్ ప్రాఫెట్ సాంగ్. నెక్స్ట్ పాయింట్, ఈ పుస్తకం ఐర్లాండ్ నిరంకుశత్వం మరియు యుద్ధంలో కుప్పకూలిపోతున్నప్పుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక మహిళ చేసిన పోరాటం గురించి వివరించింది. ఒక మహిళ చేసిన పోరాటం గురించి వివరించింది. ద ప్రాఫెట్ సాంగ్ నావెల్ టెల్స్ about a woman's struggle, woman's struggle to protect her family as Ireland collapses in war.
యాజ్ ఐర్లాండ్ కొలాప్సెస్ ఇన్ వార్. ఇక్కడ అద్భుతం ఏమిటో తెలుసా అండి, ఐర్లాండ్ రచయితకి అయిపోయిందా, అదే రాసేయడం అయిపోయిందా అని, ఐర్లాండ్ రచయితకి అవార్డు ప్రకటించిన 48 గంటల్లో ఐర్లాండ్ స్కూల్ బయట స్కూల్ పిల్లల మీద కత్తితో దాడి జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందండి. 2-3 పిల్లలు చనిపోయారండి. ఎవరో అన్ఎక్స్పెక్టెడ్గా స్టాబింగ్ ఏదో అంటారు కదా, దాన్ని కత్తితో దాడి చేశారు. చాలా ఘోరం అండి. అది కొరిలేషన్ అలా జరిగింది ఎందుకో మరి, కానీ అవార్డు ప్రకటనకి దీనికి సంబంధం లేదు. ఐర్లాండ్ నిరంకుశత్వంలోకి వెళ్ళిపోతున్న సమయంలో కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి మహిళ గురించి వివరించిన కాదా ఇది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సంఘటన కూడా జరిగింది. చాలా ఘోరం అండి, పిల్లల మీద దాడి. రైట్, నెక్స్ట్. మీకు తెలుసా అండి, అంతో కొంత భారతదేశంలో మనం చాలా సేఫ్గా ఉన్నాం తెలుసా అండి మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఐదర్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆర్ గల్ఫ్ కంట్రీస్. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా అంత క్షేమం కాదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సిరియా దేశం చూసారు, ఎప్పుడైనా విన్నారా? 2011లో స్టార్ట్ అయిందండి ఉద్యమం అక్కడ, ఇప్పటికీ చల్లారలేదు. 2011 జాస్మిన్ రెవల్యూషన్ అంటారు దాన్ని, మల్లెపూల విప్లవం. మల్లెపూల ఉత్పత్తికి కాదు అది జాస్మిన్. ఇప్పుడు అగ్రికల్చరల్కి ఏముంది, గ్రీన్ రెవల్యూషన్ ఉంది, పాలకి వైట్ రెవల్యూషన్ ఉంది. పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి వైట్ రెవల్యూషన్, పంటలు పచ్చగా ఉంటాయి కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. జాస్మిన్ రెవల్యూషన్ అంటే మల్లెపూల ఉత్పత్తికి కాదు. అక్కడ అరబ్ దేశాల్లో మల్లెపూలు ఎవరు వాడరు. అక్కడ మల్లెపూల యొక్క స్మెల్, ఆర్డర్. ఇప్పుడు నేను ఒక మల్లెపూ దండ పట్టుకున్నానండి, ఇక్కడ ఈ వాసన నేను పట్టుకున్న వెంటనే వెనకోడికి వ్యాపిస్తుందా లేదా? వస్తుంది కదా. ఈ వాసన ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందో ఆ ఉద్యమం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి అంత వేగంగా స్ప్రెడ్ అయింది. 2011 జనవరిలో ట్యునీషియా దేశంలో మొదలైతే వితిన్ డేస్లో అది ట్యునీషియా నుంచి లిబియాకి పాకింది. లిబియా నుంచి అలా ఒక్కొక్క దేశానికి పాకి సిరియాలో వచ్చి ఆగిపోయాయి 2011 చివరికి. ఇప్పటికీ శవము లేకని రోజు ఉండదు, బాంబు పేలని రోజు ఉండదు. రీసెంట్గా వరల్డ్ పీస్ ఇండెక్స్ వస్తే అట్టడుగు స్థానంలో సిరియానే ఉంది. ఆఫ్ఘనిస్తాను, సిరియా, ఈ 2 దేశాలు. చాలా ఘోరమైన పరిస్థితి, చాలా ఘోరం. అందుకే అరబ్ దేశాల్లో కొన్ని దేశాలు ఈ మధ్యకాలంలో చూడండి, పెట్రోలియం ప్రొడక్ట్స్ కోసం అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, OPEC అని, OPEC, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోల్ ఎగుమతి చేసే దేశాల సమాఖ్య. నిన్న ఎస్టర్డే అంగోలా అనే దేశం సభ్యత్వాన్ని రద్దు చేసుకుని బయటకు వచ్చేసింది. 2 సంవత్సరాల క్రితమేమో ఖతార్ దేశం వచ్చేసింది. ఎందుకంటే అందులో సభ్యత్వం ఉంటే వారు సూచించిన లిమిట్లోనే పెట్రోలియంని ఉత్పత్తి చేసి అమ్మాలి, అందుకోసమని బయటకు వచ్చారు. అలా అమ్మడం వల్ల ఏమవుతుంది, వీరు ఆర్థికంగా పడిపోతున్నారు. ఇప్పుడు వెనుజులా దేశం పేరు విన్నారండి? వెనుజులా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, జింబాబ్వే తర్వాత జింబాబ్వే పరిస్థితి అండి వెనుజులా దేశంలో. ఎంత ఘోరమో. ఒకప్పుడు నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వెనుజులా అగ్రస్థానంలో ఉండేది, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అది కూడా. ఆ వెనుజులా దేశంలో ప్రజలని అట్రాక్ట్ చేయడం కోసం ఫ్రీ పథకాలు మొదలుపెట్టారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటో తెలుసా అండి, ఒక కాఫీ తాగాలంటే ₹1,00,000 ఇవ్వాలి వెనుజులాలో. అమెరికా అత్యధికంగా మిస్ యూనివర్సులు 9 గెలిస్తే వెనుజులా 7 గెలుచుకున్నారండి. అంతమంది అందగత్తెలను అందించిన దేశం ఇప్పుడు బతుకు తెరువు కోసం, డబ్బుల కోసం మహిళలు వేశ్యలుగా మారిపోతున్నారు, సెక్స్ వర్కర్స్. ఘోరం వెనుజులా. అది కూడా మంచి దేశమే ఒకప్పుడు. చాలా ఘోరమైన పరిస్థితి. టూరిస్టులని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. టూరిస్టుల దగ్గర డాలర్స్ ఉంటాయి కదండి, ఆ డాలర్స్ కోసం. ఎందుకంటే వెనుజులా కరెన్సీ కొలాప్స్డ్, పడిపోయింది. జింబాబ్వే కరెన్సీ కూడా. జింబాబ్వే ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లడు ఉన్నాడండి, ఫస్ట్ సెకండ్ చదువుతున్నాడు, అమ్మాయో అబ్బాయో, స్కూల్కి వెళ్ళాలని గొడవ చేస్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ 2 పడేస్తారు, ఫస్ట్ 2 పడిపోతాయి వీపు మీద, ఆ తర్వాతే చాక్లెటో బిస్కెట్టో ఇస్తారు. ₹5తో ప్రాబ్లం సాల్వ్ కదా. గరిష్టంగా అయితే ₹10తో అయిపోయింది. జింబాబ్వేలో ఒక పిల్లోడు నేను స్కూల్కి వెళ్ళాలని ఏడిస్తే వాడికి ఒక బన్ను కొనడానికి ₹1,00,000 ఇవ్వాలి. బన్ను కొనడానికి ₹1,00,000. అందుకే రీసెంట్గా ఏం చేసింది, కరెన్సీని తీసేసి గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేసింది జింబాబ్వే. గోల్డ్ కాయిన్స్. రాబర్ట్ ముగాబే 30 సంవత్సరాల అధ్యక్షుడిగా పనిచేశాడు జింబాబ్వే దేశానికి.
మన భాషలో చెప్పుకుంటే డ్యాస్ నాకించేశాడు ఆ దేశాన్ని. నిజంగానే వెనుజులా పరిస్థితి కూడా అంతే. అంతో కొంత హ్యాపీగా సేఫ్గా మనం ఉన్నాం. అందుకే మన పెద్దలు పెట్టారు కదండి, దూరపు కొండలు నునుపు. దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. సామెతలు బాగా తెలుసండి మీకు. ఎక్కడ నేర్చుకున్నారండి? అయితే సాధారణంగా అప్పుడు సామెతలు వేరండి. ఆ సామెతలను నేటి యుగానికి మీరు అన్వయిస్తే భలే ఉంటాయి. పూర్వకాలంలో పెద్దల మాట సద్ది మూట అనేవారు. వాట్ ఈస్ ద ట్రెండ్ నౌ? పెద్దల మాట బిర్యానీ మూట అండి. అంతే. పూర్వం సద్ది మూట, ఇప్పుడు బిర్యానీ మూట. పూర్వము ఇంటిని చూసి ఇల్లాలిని చూడమనేవారు. ఆ సర్దుబాటు, ఆ తీరు, క్లీనినెస్ అంతా కూడా చూసి ముందు ఇల్లుని చూస్తే ఇల్లాలిని చూడమన్నారు. వాట్ ఈస్ ద ట్రెండ్ నౌ? ఇంటిని చూసి పని మనిషిని చూడమంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పని అంతా ఇల్లాలు ఎప్పుడో మానేసింది, పని మనిషే చేస్తుంది. నిజమండి, చాలా ఘోరం. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్లోకి వెళ్తాను. నేను చిన్నప్పుడు 8th క్లాస్కి వచ్చాను, 1995. మా నాన్న నాకు ఫస్ట్ ప్యాంట్ కొన్నాడు. ప్యాంట్ అండి, అది భద్రంగా దాచుకొని ఎంతో అపురూపంగా ఉంచుకునేవాళ్ళం. ఆగస్టు 15కి, జనవరి 26కి మాత్రమే వేసేవాళ్ళం. మిగతావన్నీ నిక్కర్లే అప్పుడండి. ఇప్పుడు ఆ నిక్కర్ల ఫ్యాషన్ రావట్లేదు, బయట అందరూ అలాగే తిరుగుతున్నారు. ఏమనంటే షార్ట్స్ అట్ కదా. ఆ ప్యాంటు కొంటే 8th 9th క్లాస్ అంటే ఏమవుతుందండి, బాగా గ్రోత్ ఏజ్, అది బాగా పెరుగుతాం మనం. అందులో నేను మరీ బాగా పెరిగాను. పెరగడంతో ఆ ప్యాంట్ ఏమైంది, కొంచెం హైట్ అయింది. ఆ ప్యాంట్ వేసుకోవడానికి మాకు సిగ్గు. ఫ్రెండ్స్ నవ్వేవారు. వాట్ ఈస్ ద ఫ్యాషన్ నౌ? ఎవరికైనా ప్యాంట్ కిందకుందా? అందరికి ఎక్కడికే, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరు ప్యాంట్ లేదు. మళ్ళీ దాంట్లో ఇన్స్టెంట్గా ఎయిర్ ఫ్రీ. నిజమే కదండి, ఎయిర్ ఫ్రీ మామూలుగా కాదు. ఏమనంటే టోన్ జీన్స్ ఫ్యాషనా? అబ్బా, మరి ఫ్యాషన్ ఉండొచ్చు కానీ ఆ ఎంఎస్ నారాయణ చెప్పినట్టుగా అది అభిమానం వెరితల్లు వేసినట్టు ఉన్నావే నువ్వు అని అంటాడు కదా. సాల్మాన్ రాజు దగ్గరికి వెళ్ళి 5 స్టార్ సాల్మాన్ రాజును ఆడెవడో అలాగ ఉంటుంది మన పరిస్థితి. అబ్బా ఏమి ఫ్యాషన్ అండి, రైట్? రాయండి. కాకపోతే అందరితో పాటుగా మనం అలాగ అనుకుంటున్నాం అంతే. నాకు అనిపిస్తుందండి అలాంటి వాళ్ళని చూసినప్పుడు, వీడికి పొడుగు ప్యాంట్ కొనుక్కోవడానికి సరిపోయిన డబ్బులు నాన్న ఇవ్వలేదేమోనండి. అంటే అక్కడ వరకే సరిపోయిన ప్యాంట్ కొనగలిగిన డబ్బులు ఉన్నాయి ఆడి దగ్గర. రైట్, రాసుకోండి. ఏం రాశారు లాస్ట్? క్యాష్ ప్రైజ్, నగదు బహుమతి. క్యాష్ ప్రైజ్, నగదు బహుమతి 50,000 pounds, 50,000 పౌండ్లు. 63,000 ఈక్వల్ టు, దాని ఈక్వల్ అండి, $63,000. అంటే ఇక్కడ పౌండ్ వాల్యూ ఎక్కువ, డాలర్ వాల్యూ ఎక్కువ? పౌండ్ వాల్యూ ఎక్కువ అని అర్థం, రైట్? ఆర్ 53 lakhs ఇండియన్ కరెన్సీలో, 53 లక్షలు. ఈ మూడిట్లేది ఎక్కువ? పౌండే ఎక్కువ. ఏ తక్కువ? మందే తక్కువ, 53 lakhs. నెక్స్ట్ అండి, సెలెక్ట్ కమిటీ చైర్మన్, ఎంపిక కమిటీ చైర్మన్. ఈ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ ఎసి ఎడ్యుగ్యాన్, ఈఎస్ఐ EDUGYAN, ఎడ్యుగ్యాన్, కెనడా. ఎసి ఎడ్యుగ్యాన్. ఎసి ఎడ్యుగ్యాన్, కెనడా. రచయిత, ఆమె కూడా రచయిత, మహిళ అండి. నెక్స్ట్, దిస్ ఇయర్ there were 163 books. This year there were 163 books were competed in the competition. 163 books were competed అని రాసింది సరిపోద్ది. ఈ సంవత్సరం 163 పుస్తకాలు పోటీ పడ్డాయి.
163 పుస్తకాలు పోటీ పడ్డాయి. టాప్ సిక్స్ అండి. సైడ్ హెడింగ్ టాప్ సిక్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమిటంటే బుక్స్ అండ్ ఆథర్స్ వస్తారు ఇక్కడ. చాలా బాగా ఇంపార్టెంట్ ఇది. టాప్ 6. నెంబర్ 1 పాల్ ముర్రే, ఐర్లాండ్. పాల్ ముర్రే, ఐర్లాండ్. బుక్ నేమ్ ఏమిటంటే ద బీ స్టింగ్. బీ స్టింగ్ అంటే తేనెటీగ. స్టింగ్ అంటే ఏమిటి? ముళ్ళు, తేనెటీగ ముళ్ళు. ద బీ స్టింగ్. నెక్స్ట్ సెకండ్ పాల్ హార్డింగ్, యుఎస్ఏ. పాల్ హార్డింగ్, యుఎస్ఏ. బుక్ నేమ్ దిస్ అదర్ ఈడెన్. నెక్స్ట్ జొనాథన్ ఎస్కోఫరీ, యుఎస్ఏ. బుక్ నేమ్ ఇఫ్ ఐ సర్వైవ్ యూ, YOU. మొబైల్ లాంగ్వేజ్ రాసికండి. యూ అంటే ఏం రాస్తారు మీరు? ఓన్లీ యూ. థ్యాంక్ యూకి టీక్యూ. ఇప్పుడు కనుక మీకు గ్రూప్ 2 కనుక డిస్క్రిప్టివ్లో పెట్టారనుకోండి క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తం ఆ భాషలో రాసేస్తా. పేపర్ దిద్దినోడికి మెంటల్ గ్యారంటీ. నెక్స్ట్ సారా బెర్న్స్టైన్, కెనడా. సారా బెర్న్స్టైన్, కెనడా. బుక్ నేమ్ స్టడీ ఫర్ ఒబీడియన్స్. అండ్ ఫిఫ్త్ వన్ రైటర్ పేరు రాసేయండి, విన్నర్ పేరు పాల్ లించ్, ఐర్లాండ్. ప్రాఫెట్ సాంగ్ బుక్. పాల్ లించ్, ఐర్లాండ్. ప్రాఫెట్ సాంగ్. అండ్ సిక్స్త్ వన్ చేతనా మారు, MAROO, చేతనా మారు, బ్రిటన్. బుక్ నేమ్ వెస్ట్రన్ లేన్, LANE, వెస్ట్రన్ లేన్. నెక్స్ట్ పాయింట్ చేతనా మారు ఇండియన్ ఆరిజిన్ ఆథర్. చేతనా మారు భారత సంతతి రచయిత, ఇండియన్ ఆరిజిన్ రైటర్, భారత సంతతి రచయిత. నెక్స్ట్ పాయింట్ చేతనా మారు వెస్ట్రన్ లేన్ టెల్స్ అబౌట్. చేతనా మారు వెస్ట్రన్ లేన్ టెల్స్ అబౌట్ గోపి, 11-year-old స్క్వాష్ ప్లేయర్. చేతనా మారు రాసిన వెస్ట్రన్ లేన్ పుస్తకం, గోపి అనే 11 ఏళ్ల అమ్మాయి కథ లేదా స్క్వాష్ క్రీడాకారిణి కథ. నెక్స్ట్ పాయింట్ ప్రాఫిట్ సాంగ్ బుక్ పబ్లిష్డ్ బై వన్ వరల్డ్. ఆ పబ్లిషర్ నేమ్ అండి వన్ వరల్డ్, బ్రిటన్. వన్ వరల్డ్, ONE1 అండి, వన్ వరల్డ్. వరల్డా? నేను ఓల్డ్ అంటే మీరు OLD రాస్తారు.
వరల్డ్లో ఆర్ షుడ్ బి రోల్, కింద పడి దొల్లాలి. చూసుకోండి, ఫాదర్ మదర్ అంటాం మనం, కానీ ఆర్ అక్కడ దొరలాలి. ఫాదర్ మదర్, FOUR 4 మనం అంటాం, కానీ ఫో, నేను ఒకవేళ ఫో అన్నాను అనుకోండి, FO రాసి వదిలేస్తారు మీరు, అది ప్రమాదమే. రైట్, అందుకే మన భాషే మంచిది. నెక్స్ట్ వన్, Paul Lynch awarded Booker Prize. Paul Lynch awarded Booker Prize. Paul Lynch awarded Booker Prize by Shahan Karuna Tilaka. Shahan, SHEHAN, Shahan Karuna Tilaka. Shahan Karuna Tilaka from Sri Lanka. Who awarded Booker Prize in 2022? Who awarded Booker Prize in 2022? పాల్ లించ్కు బుకర్ బహుమతిని, పాల్ లించ్కు బుకర్ బహుమతిని 2022 గ్రహీత, 2022 గ్రహీత శ్రీలంకకు చెందిన షహన్ కరుణ తిలక ప్రదానం చేశారు. రైట్, కీప్ స్టడీ హెడింగ్ అబౌట్ బుకర్ ప్రైజ్. అబౌట్ బుకర్ ప్రైజ్ గురించి. అబౌట్ బుకర్ ప్రైజ్ గురించి. ఫస్ట్ పాయింట్, ఇన్స్టిట్యూటెడ్ ప్రారంభం. 1969, 1969. నెక్స్ట్ పాయింట్, ఈ అవార్డును ప్రారంభంలో, దిస్ అవార్డ్ ఇనీషియల్లీ గివెన్ టు English authors or English writers in Commonwealth countries. ఈ అవార్డును ప్రారంభంలో కామన్వెల్త్ దేశాలలోని ఇంగ్లీషు రచయితలకు మాత్రమే ఇచ్చేవారు. కామన్వెల్త్ దేశాలలోని ఇంగ్లీషు రచయితలకు మాత్రమే ఇచ్చేవారు. Since 2014, the award was open to all English writers regardless their nationality. All English authors regardless their nationality. 2014 నుంచి ఈ బహుమతిని ప్రపంచంలోని అన్ని దేశాల ఆంగ్ల రచయితలకు ఇవ్వాలని నిర్ణయించారు. నెక్స్ట్ పాయింట్, దట్ బుక్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇన్ UK. వారు రచించిన పుస్తకం UKలో ప్రచురించబడాలి. దట్ బుక్ మస్ట్ బి పబ్లిష్డ్ ఇన్ UK. నెక్స్ట్ పాయింట్, ఈ బహుమతిని బుకర్ మెక్కానల్ పేరుతో మొదట ప్రారంభించారు. ఈ బహుమతిని మొదట బుకర్ మెక్కానల్ పేరుతో ప్రారంభించారు. దిస్ అవార్డ్ ఇనీషియల్లీ స్టార్టెడ్ యాజ్ బుకర్ మెక్కానల్.
బ్రాకెట్లో 1969 నుంచి 2001 వరకు, ఫ్రమ్ 1969 టు 2001 వరకు అలాగే పిలిచేవారు దాన్ని, బుకర్ మెక్ కానల్ అని. నెక్స్ట్ బుకర్ మెక్ కానల్, CONNEL, కానల్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ 2002 నుంచి, ఫ్రమ్ 2002 టు 2019 it was called as a Man Booker Prize. 2002 నుంచి 2019 వరకు దీనిని మ్యాన్ బుకర్ బహుమతి అని పిలిచేవారు. డ్యూ టు స్పాన్సర్షిప్ రీజన్స్, స్పాన్సర్షిప్స్ కారణంగా, డ్యూ టు స్పాన్సర్షిప్ రీజన్స్. మ్యాన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్. మ్యాన్ అనేది పెట్టుబడుల సంస్థ. మ్యాన్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్, 2019 నుంచి ప్రస్తుతం క్రాంక్ స్టార్ట్ ఈ అవార్డుని స్పాన్సర్ చేస్తుంది. కరెంట్ స్పాన్సర్ క్రాంక్ స్టార్ట్, అది కూడా పెట్టుబడుల సంస్థే. క్రాంక్ స్టార్ట్ 2019. క్రాంక్ స్టార్ట్. క్రాంక్ స్టార్ట్. మీకు మతిమరుపు ఉందని అనుకున్నాను కానీ మరీ ఎంత మతిమరుపు ఉందో అనుకోలేదు. అందాక రాశాను, మళ్ళీ రాయాల్సి వస్తుంది. నాకు ఓపిక ఉంది కాబట్టి సరిపోయింది. కానీ నెక్స్ట్ వన్ తర్వాత మీరే ఫిల్ చేసుకోండి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ లిటరేచర్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్. సాహిత్య రంగంలో ఒకానొక విలువైన బహుమతిది. రిచెస్ట్ లిటరేచర్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ లిటరేచర్ ప్రైజ్. నగదు బహుమతి తెలుసు కదా, క్యాష్ ప్రైజ్ ఎంతండి? 50,000. అక్కడ రాశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లే. ఫస్ట్ అవార్డీ, తొలి గ్రహీత. ఫస్ట్ అవార్డీ, తొలి గ్రహీత PH న్యూబే. PH న్యూబే, ఇంగ్లాండ్, 1969. ఇంగ్లాండ్ 1969 ఫర్ ద బుక్ సంథింగ్ టు ఆన్సర్ ఫర్. పుస్తకం పేరండి. ఏ పుస్తకానికి వచ్చిందంటే సంథింగ్ టు ఆన్సర్ ఫర్. నువ్వు జవాబు చెప్పడానికి ఏదో ఉంది, మీరు జవాబు చెప్పడానికి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్, తొలి మహిళా గ్రహీత. ఫస్ట్ ఉమెన్, తొలి మహిళా గ్రహీత బర్నీస్ రూబెన్స్. బర్నీస్ రూబెన్స్, 1970 ఇంగ్లాండ్. 1970 ఇంగ్లాండ్ ఫర్ ద బుక్ ద ఎలక్టెడ్ మెంబర్. ద ఎలక్టెడ్ మెంబర్. నెక్స్ట్ authors who awarded twice. side heading, authors who awarded twice. 2 సార్లు పొందినవారు. authors who awarded twice, 2 సార్లు పొందినవారు. there are 3 authors awarded twice. ఇప్పటి వరకు ఈ బహుమతిని 3 రచయితలు 2 సార్లు పొందారు. ఇప్పటి వరకు ఈ అవార్డును 3 రచయితలు 2 సార్లు పొందారు. నెంబర్ 1 J.M. Coetzee. J.M. Coetzee, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా.
1983 and 1999. 1983 and 1999. Next second, Peter Carey. Peter Carey, Australia. Peter Carey, Australia. 1988 and 2001. 1988 and 2001. And third, Hilary Mantel. Hilary Mantel, England. Hilary Mantel, England. 2009 and 2012. 2009 and 2012. Only woman awarded twice. 2 సార్లు పొందిన ఏకైక మహిళ అని బ్రాకెట్లో రాసుకోండి. ఓన్లీ ఉమెన్ అవార్డెడ్ ట్వైస్. 2 సార్లు పొందిన ఏకైక మహిళ. నెక్స్ట్, ఇండియన్ అవార్డీస్, భారతీయ గ్రహీతలు. ఇండియన్ అవార్డీస్, భారతీయ గ్రహీతలు. Number 1, Salman Rushdie. Salman Rushdie, 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 1981. For the book The Midnight's Children. Salman Rushdie, 1981, The Midnight's Children పుస్తకం. Second, Arundhati Roy. Arundhati Roy. Arundhati Roy, 1997. For the book The God of Small Things. The God of Small Things. అస్సోంలో జన్మించారండి ఆమె. గౌహతి, సారీ మేఘాలయ, షిల్లాంగ్లో పుట్టారు, అస్సాం కాదు. నెక్స్ట్, థర్డ్, కిరణ్ దేశాయ్. కిరణ్ దేశాయ్. కిరణ్ దేశాయ్, 2006. కిరణ్ దేశాయ్, 2006. ఫర్ ద బుక్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. LOSS, లాస్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. నెక్స్ట్, number 4, అరవింద్ అడిగా. అరవింద్ అడిగా, 2008. అరవింద్ అడిగా, 2008. ద వైట్ టైగర్ బుక్. ద వైట్ టైగర్. నెక్స్ట్ వన్, స్పెషల్ ప్రైజెస్ ఇన్ బుకర్. సైడ్ హెడింగ్, బుకర్ బహుమతులు, ప్రత్యేక బహుమతులు. స్పెషల్ ప్రైజెస్ ఇన్ బుకర్. బుకర్ బహుమతిలో ప్రత్యేక బహుమతులు. ఫస్ట్ వన్, ది బుకర్ ఆఫ్ ద బుకర్స్ ప్రైజ్. సైడ్ హెడింగ్, ఇంగ్లీష్లో అదే, తెలుగులో అదే. ద బుకర్ ఆఫ్ ది బుకర్స్. ద బుకర్ ఆఫ్ ద బుకర్స్. దిస్ స్పెషల్ ప్రైజ్ అనౌన్స్డ్ ఇన్ 1993. ఈ ప్రత్యేక బహుమతిని, ఈ అవార్డు యొక్క 25వ వార్షికోత్సవం సందర్భంగా 1993లో ప్రకటించారు. దిస్ స్పెషల్ ప్రైజ్ announced in 1993 due to 25th anniversary of Booker Prize. Due to 25th anniversary of Booker Prize. Right. Winner, Vijeta, Salman Rushdie's Midnight Children. సల్మాన్ రష్దీ రాసిన మిడ్నైట్ చిల్డ్రన్.
సల్మాన్ రష్దీ రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్. నెక్స్ట్ సెకండ్, ద బెస్ట్ ఆఫ్ బుకర్ ప్రైజ్. సెకండ్ స్పెషల్ ప్రైజ్, ద బెస్ట్ ఆఫ్ బుకర్ ప్రైజ్. దిస్ స్పెషల్ ప్రైజ్ అనౌన్స్డ్ ఇన్ 2008. ఈ ప్రత్యేక బహుమతిని, ఈ ప్రత్యేక బహుమతిని బుకర్ బహుమతికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రకటించారు. 2008లో ప్రకటించారు. బుకర్ బహుమతికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2008లో ప్రకటించారు. డ్యూ టు 40th యానివర్సరీ, winner once again సల్మాన్ రష్దీష్ మిడ్ నైట్ చిల్డ్రన్. సల్మాన్ రష్దీ రాసిన మిడ్ నైట్ చిల్డ్రన్ పుస్తకం. మిడ్ నైట్ చిల్డ్రన్ బుక్. నెక్స్ట్ వన్, గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్. సైడ్ హెడింగ్, గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్. గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్. ఈ ప్రత్యేక బహుమతిని 50వ వార్షికోత్సవం సందర్భంగా 50వ వార్షికోత్సవం సందర్భంగా 2018లో ప్రకటించారు. దిస్ స్పెషల్ ప్రైజ్ అనౌన్స్డ్ ఇన్ 2018 డ్యూ టు 50th యానివర్సరీ, గోల్డెన్ జూబ్లీ. అందుకే గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటారు. 50th యానివర్సరీ. విన్నర్ మైఖేల్ వాండాట్జీ. మైఖేల్ వాండాట్జీ, కెనడా. మైఖేల్ వాండాట్జీ, కెనడా. ఫర్ ద బుక్ ద ఇంగ్లీష్ పేషెంట్. ఏ పుస్తకానికంటే ద ఇంగ్లీష్ పేషెంట్. దిస్ బుక్ అవార్డెడ్ బుకర్ ప్రైజ్ ఇన్ 1992. ఈ పుస్తకం 1992లో బుకర్ బహుమతి పొందింది. దిస్ బుక్ అవార్డెడ్ బుకర్ ప్రైజ్ ఇన్ 1992. రైట్. కీప్ సైడ్ హెడింగ్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023. అంతర్జాతీయ బుకర్ బహుమతి 2023. అనౌన్స్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఆన్. ప్రకటించిన మరియు ప్రదానం చేసిన తేదీ. ప్రకటించిన మరియు ప్రదానం చేసిన తేదీ. అనౌన్స్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఆన్ 23rd May 2023. 23 మే 2023. 23rd 5th అదే మే 2023. విన్నర్ గ్రహీత జార్జీ గోస్పాడినోవ్. ఉంది కదా, జార్జీ గోస్పాడినోవ్. నెక్స్ట్ పాయింట్, హీ బిలాంగ్స్ టు బల్గేరియా. ఈయన బల్గేరియా దేశానికి చెందినవారు. హీ బిలాంగ్స్ టు బల్గేరియా. హీ అవార్డెడ్ ఫర్ హిస్ బుక్ టైమ్ షెల్టర్. ఈయన టైమ్ షెల్టర్ అనే పుస్తకానికి ఈ అవార్డు పొందారు. హీ అవార్డెడ్ ఫర్ హిస్ బుక్ టైమ్ షెల్టర్. నెక్స్ట్ పాయింట్,
This award instituted in 2005. ఈ అవార్డును 2005లో ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్. ఈ అవార్డును ప్రపంచంలో ఏ భాషలో రాసిన పుస్తకాన్నైనా ఇంగ్లీషులోకి అనువదించి యూకేలో ప్రచురించబడిన పుస్తకాలకి ఇస్తారు. This award given for the translated English books from the world must be published in UK. Throughout the world, translated book in the world must be published in the UK. Next point. Must be published in the UK, United Kingdom. Cash prize, నగదు బహుమతి 50,000 pounds, 50,000 పౌండ్లు. 50,000 పౌండ్లు. Next point. This cash prize will be equally divided. ఈ నగదు బహుమతిని అసలు రచయిత మరియు అనువాద రచయితలకు సమానంగా పంచుతారు. This cash prize will equally divided into original author and translator. Next one. Time Shelter was originally written in Bulgarian language. And translated into English by American writer Angela Rodel. టైమ్ షెల్టర్ పుస్తకాన్ని బల్గేరియన్ భాషలో మొదట రాశారు. దీనిని అమెరికాకు చెందిన ఏంజెలా రొడెల్ RODEL అమెరికాకు చెందిన ఏంజెలా రొడెల్ ఆంగ్లంలోకి అనువదించారు. నెక్స్ట్ పాయింట్. జార్జీ గోస్పాడినోవ్ became the first Bulgarian awarded this prize. జార్జీ గోస్పాడినోవ్ ఈ అవార్డు పొందిన తొలి బల్గేరియా వాసి. జార్జీ గోస్పాడినోవ్ became the first Bulgarian awarded this prize. అయితే ఈ అవార్డుకి 2023 అవార్డుకి భారతదేశానికి చెందిన రచయిత బుక్ కూడా వెళ్ళడం జరిగిందండి. కానీ అవార్డు రాలేదు. ఆ పుస్తకం పేరు పైర్. ఆ పైర్ పుస్తకాన్ని తమిళ్ రైటరు పెరుమాల్ మురుగన్ రాశారు. అది తమిళ్లో. ఆ తమిళ్లో ఉన్న పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనిరుద్ధన్ వాసుదేవన్ అని రాశాడు. దాని తమిళ్ వెర్షన్ పేరు పుక్కులి. దాన్ని పైర్ పేరుతో అనిరుద్ధ్ వాసుదేవన్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వెళ్ళింది, కానీ అవార్డు రాలేదు. రైట్ దట్ పాయింట్. ఫర్ దిస్ 2023 అవార్డ్, ఈ 2023 అవార్డుకి తమిళ రచయిత పెరుమాల్ మురుగన్ రాసిన
పుక్కులి పుక్కులి అనే పుస్తకము పైర్ పేరుతో ఇంగ్లీష్లోకి రాయబడి PYRE పైర్ పేరుతో ఇంగ్లీష్లోకి రాయబడి అవార్డుకు వెళ్ళింది. ఫర్ దిస్ 2023 అవార్డ్స్ a Tamil writer Perumal Murugans Pukkuli 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 translated as a pyre by Anuruddhan Vasudevan. పుక్కులి నవలను ఆంగ్లంలోకి అనువదించినది. ట్రాన్స్లేటెడ్ బై ఆంగ్లంలోకి అనువదించినది అనిరుద్ధన్ వాసుదేవన్. Translated by Aniruddhan Vasudevan, was nominated but no award. Aniruddhan Vasudevan. అనిరుద్ధన్ వాసుదేవన్ ఆంగ్లంలోకి అనువదించారు. రైట్. 2022 గ్రహీత 2022 అవార్డీ 2022 గ్రహీత 2022 అవార్డీ గీతాంజలి శ్రీ ఇండియా. గీతాంజలి శ్రీ ఇండియా ఫర్ ద బుక్ టాంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి. టాంబ్ ఆఫ్ శాండ్ ఫస్ట్ ఇండియన్ ఆథర్ అవార్డెడ్ దిస్. ఈ బహుమతి పొందిన తొలి భారతీయ రచయిత. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ రచయిత టాంబ్ ఆఫ్ శాండ్.